హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ టు హర్ష ట్రైనింగ్స్. ఈ వీడియోలో వెన్ డయాగ్రామ్స్ అనే కాన్సెప్ట్ గురించి క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఇంకా ఎవరైనా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయకపోతే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి అండ్ మీ ఫ్రెండ్స్కి ఫార్వర్డ్ చేయండి. మీరు గనక ఎస్ఐ కానిస్టేబుల్ ఆర్ఆర్బి ఎనీ కాంపిటేటివ్ ఎగ్జామ్ అండి, సో ఏ ఎగ్జామ్ రాసినా సరే వెన్ డయాగ్రామ్స్ అనే కాన్సెప్ట్ నుండి డెఫినెట్లీగా 2 నుంచి 3 క్వశ్చన్లు వచ్చే పాసిబిలిటీస్ ఉంటాయండి. సో దట్స్ వై వెరీ డెట్ ఈజీ టాపిక్ అండ్ వెరీ ఇంపార్టెంట్ టాపిక్ అండి. ఓకే, సో వెన్ డయాగ్రామ్స్ నుండి డెఫినెట్లీగా మీరు ఫర్ ఎగ్జాంపుల్ ఎస్ఐ కానిస్టేబుల్ కానీ ప్రిపేర్ అవుతున్నట్లయితే డెఫినెట్లీగా అందులో నుండి 2 నుంచి 3 క్వశ్చన్లు వచ్చే పాసిబిలిటీస్ ఉంటాయండి. రైట్, సో చూద్దామండి వీటికి సంబంధించిన కొన్ని ఫండమెంటల్స్ చూద్దాం. ఆ తర్వాత ప్రాబ్లమ్స్ అంటే గతంలో అడిగిన క్వశ్చన్స్ అనేవి 1 by 1 నీట్గా ఎక్స్ప్లెయిన్ చేస్తూ వెళ్తానండి. ఓకే, సో చూద్దామండి. ఫస్ట్ ఆఫ్ ఆల్ కొన్ని ఎగ్జాంపుల్స్ చూద్దాం. సో ఇంగ్లీష్లో అయితే చూడండి ఒకసారి. ఆల్ అంటే ఏంటంటే మొత్తము అంటే ఫర్ ఎగ్జాంపుల్ చెప్తాను ఇక్కడ నేను. ఆల్ ఏస్ ఆర్ బీస్ అండి. ఆల్ ఏస్ ఆర్ బీస్ ఇక్కడ రాస్తానండి. ఆల్ ఏస్ ఆర్ బీస్. ఆల్ ఏస్ ఆర్ బీస్ అంటే ఆల్ అంటే ఏంటండి, సో మొత్తము అండి ఇక్కడ ఆల్ ఏస్ ఆర్ బీస్. ఓకే, ఫస్ట్ ఏదైతే లెటర్ ఉంటుంది ఇక్కడ అది ఇన్లో ఉండాలి అండ్ సెకండ్ వచ్చేది అవుట్లో ఉండాలండి. ఓకే, ఇది ఆల్ ఏస్ ఆర్ బీస్. అన్ని ఏలు బీలు అవుతాయి అంటే ఇలా డయాగ్రామ్ మనం రిప్రజెంట్ చేయాలండి. అన్ని ఏలు బీలు అవుతాయి అన్నప్పుడు డయాగ్రామ్ ఎలా రాయాలండి, ఇలా రాయాలండి. ఓకే, నెక్స్ట్ అండి సమ్ అంటే ఎంత, కొంత అని మీనింగ్ అండి. ఓకే, సమ్ అంటే ఎంత, కొంత అంటే మినిమం టు మాక్సిమం గుర్తుపెట్టుకోండి. సమ్ అంటే ఫర్ ఎగ్జాంపుల్ సమ్ ఏస్ ఆర్ బీస్ అంటే చూద్దాం ఒకసారి. సమ్ ఏస్ ఆర్ బీస్. సమ్ ఏస్ ఆర్ బీస్ అంటే కొన్ని ఏలు బీలు అవ్వచ్చు. ఓకే, కొన్ని ఏలు బీలు అవ్వచ్చు అంటే ఈ ఏరియా మాత్రమేనండి. ఓకే, కొన్ని ఏలు బీలు అవ్వచ్చు, కొన్ని బీలు ఏలు అవ్వచ్చు అండి. సమ్ అంటే డయాగ్రామ్ ఎలా రాస్తామండి, ఇలా అని గుర్తుపెట్టుకోండి. ఓకే, నెక్స్ట్ అండి నో అండి. నో అంటే సో నో ఏ ఈజ్ బి. ఫర్ ఎగ్జాంపుల్ నో ఏ ఈజ్ బి అంటే వీళ్ళిద్దరికి సంబంధం లేదండి అసలు ఇక్కడ. ఓకే, సో వీళ్ళిద్దరికి ఎలాంటి రిలేషన్ లేదు అని మీనింగ్ అండి ఇక్కడ. ఓకే, క్రాస్ సింబల్ ఉందంటే నో ఏ ఈజ్ బి అంటే వాళ్ళిద్దరికి ఎలాంటి రిలేషన్ లేదు అని మీనింగ్ అండి ఇక్కడ. ఓకే, సో కొన్ని ఎగ్జాంపుల్స్ చూద్దామండి ఇక్కడ మనము. ఓకే, సో చూద్దాం ఒకసారి. ఆల్, సమ్, నో ఈ 3 పాయింట్స్ గుర్తుపెట్టుకోండి అండి. ఆల్ అంటే మొత్తము. ఓకే, సమ్ అంటే కొంత, మినిమం టు మ్యాక్సిమం అండి, కొంత. ఓకే, నో అంటే అసలు రిలేషన్ లేదని గుర్తుపెట్టుకోండి అండి. ఓకే, సో ఫర్ ఎగ్జాంపుల్ ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ లో క్వశ్చన్స్ ఎలా అడుగుతారంటే ఫర్ ఎగ్జాంపుల్ కొన్ని డయాగ్రామ్స్ ఇస్తారంటే మనకి ఇక్కడ. సో ఇలా డయాగ్రామ్ ఇచ్చేసి ఏమంటారంటే పెన్. ఓకే, సో నెక్స్ట్ పేపర్. ఓకే, అండ్ నెక్స్ట్ స్టేషనరీ. సో స్టేషనరీ ఇలా ఇస్తుంటారండి మనకి ఇక్కడ. ఓకే, పెన్, పేపర్, స్టేషనరీ. ఓకే, సో ఫర్ ఎగ్జాంపుల్ ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ లో ఎలా అడుగుతుంటారంటే చూద్దామండి ఇక్కడ మనం. ఫర్ ఎగ్జాంపుల్ ఒక ఎగ్జాంపుల్ చూద్దామండి. పేపర్. ఓకే, సో పేపర్ అండ్ బుక్ అండి. ఓకే, బుక్ అండ్ నెక్స్ట్ స్టేషనరీ. ఓకే, స్టేషనరీ. ఇప్పుడు చూడండి ఒకసారి వీటి మధ్య రిలేషన్ చూడండి ఒకసారి మనకి. పేపర్, బుక్, స్టేషనరీ అంటే దీనికి సంబంధించిన డయాగ్రామ్ ఎలా రాస్తామండి ఇక్కడ మనము. చూడండి అంటే స్టేషనరీలో మనకి ఏముంటాయండి, స్టేషనరీలో సో ఏముంటుంది ఇక్కడ, పేపర్ ఉంటుంది అండ్ అదేవిధంగా బుక్ కూడా ఉంటుంది. ఓకే, సో స్టేషనరీలో మనకి ఏమంటే పేపర్స్ కూడా దొరుకుతాయండి మనకి. రైట్, సో ఇది మొత్తం ఏంటండి స్టేషనరీ. ఇదేమంటుంది, ఇది పేపరు అండ్ ఇది బుక్ అండి. ఇవన్నీ మనకి ఎక్కడ అవైలబుల్గా ఉంటాయంటే స్టేషనరీలో అవైలబుల్గా ఉంటాయి. అంటే డయాగ్రామ్ ఎలా అండి, ఇలా డ్రా చేయాల్సి ఉంటుంది. అంటే డయాగ్రామ్ డ్రా చేయగలిగితే చాలండి మనం ఫాస్ట్గా ప్రాబ్లమ్స్ అని సాల్వ్ చేసుకుంటూ వెళ్ళిపోవచ్చు అండి. సో అందుకోసం నేను చెప్తున్నాను ఇక్కడ నేను మీకు ఇక్కడ. రైట్, సో ఫర్ ఎగ్జాంపుల్ ఇంకొక ఎగ్జాంపుల్ చూద్దామండి. ఫర్ ఎగ్జాంపుల్ సో హై జంప్ అండి. ఓకే, సో హై జంప్, నెక్స్ట్ స్విమ్మింగ్. ఓకే, స్విమ్మింగ్ అండ్ అథ్లెటిక్స్ అండి. ఓకే, సో అథ్లెటిక్స్. సో అంటే డయాగ్రామ్ ఎలా రిప్రజెంట్ చేస్తామండి మనం ఇక్కడ. సో హై జంప్, స్విమ్మింగ్ అండ్ అథ్లెటిక్స్ అంటే మనం ఎలా డయాగ్రామ్ డ్రా చేస్తామండి, ఎనీవన్ అండి. అంటే అథ్లెటిక్స్లోనే మనకి ఏముంటుందండి, హై జంప్ ఉంటుంది అండ్ స్విమ్మింగ్ కూడా ఉంటుంది. ఓకే, సో అథ్లెటిక్స్లో మనకి ఏముంటాయండి, హై జంప్ ఉంటుంది అండ్ స్విమ్మింగ్ కూడా ఉంటుంది.
సో అంటే డయాగ్రామ్ ఇలా రిప్రజెంట్ చేయాలండి మనకి ఇక్కడ. ఓకే, అథ్లెటిక్స్లో మనకి గేమ్స్ ఉంటాయి మనకి, రైట్? సో అందులో స్విమ్మింగ్ ఒకటి ఉంటుంది, హై జంప్ కూడా ఉంటుంది. అండ్ ఇవి రెండు గేమ్స్ దేనికి సంబంధించినవి అంటే అథ్లెటిక్స్కి సంబంధించిన గేమ్స్ అని డయాగ్రామ్ మనం ఇలా డ్రా చేయాల్సి ఉంటుంది. ఓకే, అర్థమవుతుంది కదండి అందరికీ? ఎస్. నెక్స్ట్ అండి, ఫర్ ఎగ్జాంపుల్ ఇంకొక ఎగ్జాంపుల్ చూద్దామండి. ఓకే, ఫర్ ఎగ్జాంపుల్ కేరళ. ఓకే, సో కేరళ, నెక్స్ట్ భువనేశ్వర్, నెక్స్ట్ ఇండియా. ఓకే, సో ఇండియా. సో దీని డయాగ్రామ్ ఎలా డ్రా చేస్తామండి? సో ఇండియాలోనే మనకి సో కేరళ ఉంటుంది అండ్ భువనేశ్వర్ కూడా ఉంటుంది. సో ఇండియాలో మనకి కేరళ ఉంటుంది అండ్ దెన్ భువనేశ్వర్ కూడా ఉంటుంది. అంటే డయాగ్రామ్ మనం ఇలా డ్రా చేయాల్సి ఉంటుందండి. అంటే డయాగ్రామ్ మన అంటే వాడు ఇచ్చే రిలేషన్ బట్టి మనము సో డ్రా చేయాల్సి ఉంటుంది. క్లియర్ కదండి? ఎస్. సో వన్ మోర్ ఎగ్జాంపుల్ అండి, ఇక్కడ చూద్దాం. ఇంకొక ఎగ్జాంపుల్ చూద్దాం మనం ఇక్కడ, రైట్? సో స్కూల్. సో స్కూల్, ఓకే, అండ్ స్టడీ విద్య, ఓకే, అండ్ కాలేజ్. సో కాలేజ్ అండి. ఓకే, సో చూడండి ఒకసారి. సో డయాగ్రామ్ ఎలా డ్రా చేస్తామండి? టోటల్ ఇక్కడ ఏంటి? స్టడీ. ఈ స్టడీలోనే మనకు స్కూల్ ఉంటుంది, అదేవిధంగా కాలేజ్ కూడా ఉంటుంది. ఓకే, కాలేజ్ కూడా ఉంటుంది. అండ్ ఇది స్టడీ విద్య. అండ్ విద్యలోనే మనకి ఏముంటాయండి ఇక్కడ? సో స్కూల్ ఉంటుంది అండ్ దెన్ అదేవిధంగా కాలేజ్ ఉంటుంది. అంటే డయాగ్రామ్ని మనం ఇలా డ్రా చేస్తూ వెళ్తుంటామండి మనం. ఓకే, నెక్స్ట్ ఇంకొక ఎగ్జాంపుల్ చూద్దామండి. ఫర్ ఎగ్జాంపుల్, ఓకే, ఫర్ ఎగ్జాంపుల్ పేపర్, సింగర్. ఓకే, అండ్ నెక్స్ట్ రబ్బర్. ఓకే, సో ఫర్ ఎగ్జాంపుల్ అండి పేపర్, సింగర్, రబ్బర్ అండి. ఓకే, అండ్ దీనికి రిలేషన్ చూడండి ఒకసారి. పేపర్ని ఇలా డ్రా చేసామనుకోండి, ఫర్ ఎగ్జాంపుల్ పేపర్కి, సింగర్కి, రబ్బర్కి ఏమైనా రిలేషన్ ఉందండి? అసలు రిలేషన్ ఏం లేదండి ఇక్కడ మనకి. సో పేపర్ వేరు, ఓకే, సింగర్ వేరు, రబ్బర్ వేరు. ఇవి డిఫరెంట్గా ఉంటాయి కాబట్టి మనం డయాగ్రామ్ ఇలా డ్రా చేయాలండి. సో వాళ్ళకి ఎలాంటి రిలేషన్స్ ఉండకూడదు. అంటే డయాగ్రామ్ మనం ఇలా డ్రా చేస్తూ వెళ్తామండి ఇక్కడ. ఓకే, సో మీరు ఆల్రెడీ స్టార్టింగ్లో చెప్పారండి, ఆల్ అంటే ఏంటి, సమ్ అంటే ఏంటి, ఓకే, నో అంటే ఏంటి. ఇవి మనం కొంచెం క్లియర్గా గుర్తుపెట్టుకుంటే చాలండి. ప్రాబ్లమ్స్ అన్ని మనం ఫాస్ట్గా సాల్వ్ చేసుకుంటూ వెళ్ళిపోదామండి ఇక్కడ మనం. అంటే గతంలో అడిగిన క్వశ్చన్స్ అండి, అంటే ఎస్ఐ ఎగ్జామ్లో కానీ, కానిస్టేబుల్ ఎగ్జామ్లో కానీ, గ్రూప్స్లో కానీ, ఓకే, సో సచివాలయం జాబ్స్ కానీ, ఏ ఉద్యోగంలో అడిగిన ఆర్ఆర్బీలో కానీ, సో ఇలాంటి ఎగ్జామ్స్ అన్నీ గ్యాదర్ చేసుకుని వాటిలో అడిగిన ప్రీవియస్ ఎగ్జామ్స్లో అడిగిన క్వశ్చన్స్ అన్ని మీకు 1 by 1 నీట్గా ఎక్స్ప్లెయిన్ చేస్తూ వెళ్తారండి ఇక్కడ మనం. రైట్, ఫస్ట్ క్వశ్చన్ చూద్దామండి ఇక్కడ మనం. కొంతమంది క్రికెట్ క్రీడాకారులు టెన్నిస్ ఆడుతారు. కొంతమంది టెన్నిస్ ప్లేయర్స్ హాకీ ఆడుతారు. హాకీ ఆడేవారు ఎవరు క్రికెట్ ఆడరు. అయినా ఇచ్చిన చిత్రాలలో పై సందర్భాన్ని ఓకే వివరించేది ఏది? అంటే టోటల్ 4 డయాగ్రామ్స్ ఇచ్చారండి ఇక్కడ మనకి. ఈ 4 డయాగ్రామ్స్లో ఓకే 4 డయాగ్రామ్స్లో మనకి ఏ డయాగ్రామ్ అనేది సో మనకి రిప్రజెంట్ చేస్తూ మనం ఫైండ్ అవుట్ చేయగలిగితే చాలు. ఇక్కడ చూడండి, ఫస్ట్ స్టార్టింగ్లో చదవండి. కొంతమంది క్రికెట్ ఆడుతారు. ఓకే, మనం ఇక్కడ నేను ఫర్ ఎగ్జాంపుల్ రాస్తున్నాను ఇక్కడ నేను. సో ఈ సర్కిల్ మనం ఏం చేద్దామంటే క్రికెట్ ఆడుతారు అని రాద్దామండి ఇక్కడ మనం. ఓకే, సో క్రికెట్ ఆడతారు. ఇంకొంతమంది సో టెన్నిస్ ప్లేయర్స్ హాకీ ఆడుతారు. టెన్నిస్ ప్లేయర్స్ హాకీ ఆడుతారంటండి. ఓకే, సో చూద్దామండి ఇక్కడ మనం. సో ఇది హాకీ అనుకుందాం. అండ్ నెక్స్ట్ ఇదేంటండి, కొంతమంది టెన్నిస్ ప్లేయర్స్ హాకీ ఆడుతారు. ఇది టెన్నిస్ అనుకుందామండి ఇక్కడ మనం. సో ఇది హాకీ అనుకుందాం, ఇది టెన్నిస్ అనుకుందామండి. ఓకే, హాకీ ఆడేవారు ఎవరు క్రికెట్ ఆడరు. ఓకే, హాకీ ఆడేవారు అంటే వీళ్ళు హాకీ ఆడే ఎవరైనా సరే క్రికెట్ ఆడరంట. ఓకే, అంటే క్రికెట్ ఆడకపోతే ఏంటంటే టెన్నిస్ ఆడచ్చు కదా. అంటే ఇప్పుడు డయాగ్రామ్ ఎలా రాయొచ్చు మనం ఇక్కడ. సో క్రికెట్ ఇలా పెట్టేసి సో ఇది టెన్నిస్ పెట్టేసి ఇది హాకీ పెట్టేసామనుకోండి. అంటే సో ఈ హాకీ ఆడేవారు కొంతమంది క్రికెట్ ఆడరు అని చెప్పేశారు ఇక్కడ మనకి. హాకీ ఆడేవారు ఎవరు క్రికెట్ ఆడరు అంటే వీళ్ళిద్దరికి హాకీకి క్రికెట్కి ఎలాంటి రిలేషన్ ఉందండి? నో రిలేషన్ అండి. బట్ ఇక్కడ చూడండి, అంటే టెన్నిస్ ఆడరు మనకి ఏం చెప్పలేదు కదండి, కొంతమంది ఆడొచ్చు. ఓకే, సో అందుకే మనం ఇద్దరు మనం ఏం చేసామంటే ఇక్కడ రిలేషన్ యాడ్ చేసాము. అంటే సో ఏ డయాగ్రామ్ కరెక్ట్ ఆన్సర్ అండి మనకి? సో ఆప్షన్ 3 ఈజ్ ద రైట్ ఆన్సర్ అండి. ఓకే, ఆప్షన్ 3 ఈజ్ ద రైట్ ఆన్సర్ అండి. ఈజ్ ఇట్ క్లియర్ గైస్ ఆల్ ఆఫ్ యూ? ఎస్ అండి. ఓకే, సో నెక్స్ట్ చూద్దామండి ఇక్కడ. 15 మంది గల
సమూహంలో 7 ఫ్రెంచ్. ఓకే, సో ఇక్కడ చూద్దాం 15 మంది సమూహంలో 7 ఫ్రెంచ్ అంట. ఓకే, నెక్స్ట్ 8 మంది ఇంగ్లీష్. ఓకే, 8 మంది ఇంగ్లీష్ చదువుతున్నారు. ఇందులో 3 రెండింటిలో దేనిని చదవటం లేదు. ఓకే, సో 3 మెంబర్స్ ఫ్రెంచ్ కానీ అండ్ ఇంగ్లీష్ కానీ చదవటం లేదు. ఓకే, ఫ్రెంచ్ మరియు ఇంగ్లీష్ను రెండింటిని ఎంతమంది చదువుతున్నారు? ఇది ఇచ్చిన క్వశ్చన్ అండి ఇక్కడ మనకి. ఓకే, ఇది ఇచ్చిన క్వశ్చన్ అండి. టోటల్ ఎంతమంది ఉన్నారండి మనకి? 15 మెంబర్స్ ఉన్నారంట. ఆ 15 మెంబర్స్ చూద్దాం ఒకసారి. ఫస్ట్ సర్కిల్ ఏమనుకుందామంటే మనం ఫ్రెంచ్ అనుకుందామండి. నెక్స్ట్ ఇంగ్లీష్ సబ్జెక్ట్ అనుకుందామండి ఇక్కడ మనం. ఓకే, ఫ్రెంచ్ ఇంగ్లీష్ అనుకుందాం. టోటల్ ఎంతమంది ఉన్నారు మనకి ఇక్కడ? 15 మెంబర్స్ ఉన్నారు. ఈ 15 మెంబర్స్లో ఓకే, సో 15 మెంబర్స్ చూడండి ఒకసారి. సో ఆల్రెడీ ఎంతమంది మనకి ఇక్కడ ఉన్నారు? ఓకే, సో 7 మెంబర్స్ ఫ్రెంచ్ చదువుతున్నారంట, 8 మెంబర్స్ ఇంగ్లీష్ చదువుతున్నారంట. టోటల్ ఎంతమంది అండి? సో 7 + 8 ఎంత? 15. సరిపోయారండి మనకి ఇక్కడ. సో 7 + 15 ఎంతమంది? సో 15 మంది ఇక్కడ. ఓకే, 7 + 8 15 మంది ఇక్కడ మనకి. రైట్, ఇప్పుడు ప్రాబ్లంలో ఏమన్నాడు? ఫ్రెంచ్ మరియు ఇంగ్లీష్లను రెండింటిని ఎంతమంది చదువుతున్నారు? ఓకే, సో చూద్దామండి ఇక్కడ మనం. ఫర్ ఎగ్జాంపుల్ అండి, సో నేను ఇక్కడ 3 చదవడం లేదు మనకి. రైట్, 3 చదవడం లేదు. ఓకే, 3 చదవడం లేదు కాబట్టి రిమైనింగ్ ఎంతమంది ఉంటారండి? ఇంక మనకి 12 మంది ఉంటారు. సో 12 మందిలో మనం క్లియర్గా చూద్దామండి ఇక్కడ మనం. ఫర్ ఎగ్జాంపుల్ అండి, నేను ఇక్కడ మిడిల్లో 3 అని తీసుకుంటాను. ఎందుకంటే ఇంగ్లీష్ మరియు ఫ్రెంచ్ చదివే వాళ్ళు 3 మెంబర్స్ ఉన్నారు అనుకుందామండి. ఫర్ ఎగ్జాంపుల్ మనం ఇక్కడ 3 మెంబర్స్ ఉన్నారు అనుకుందాం. సో ఇప్పుడు చూడండి, ఈ సర్కిల్ రిమైనింగ్ ఎంత అండి? 4. ఎందుకంటే ఫ్రెంచ్ చదివే వాళ్ళు ఎంతమంది? 7. 4 + 3 ఎంత అండి? 7. రైట్, సో నెక్స్ట్ చూడండి ఒకసారి. ఇంగ్లీష్ చదివే వాళ్ళు ఎంతమంది? 8 మంది. ఆల్రెడీ ఇక్కడ మనం 3 ఉన్నారు. ఎందుకంటే ఈ ఏరియా ఏంటండి? సో అది ఇంగ్లీష్ చదివే వాళ్ళు మరియు ఫ్రెంచ్ చదివే వాళ్ళు. ఓకే, సో ఈ రిమైనింగ్ ఎంతమంది ఉంటారు మనకి ఇక్కడ? 5. 5 + 3 ఎంత అండి? 8 మంది. సరిపోయారండి. ఇప్పుడు ఇంగ్లీష్ చదివే వాళ్ళు 8 మంది, ఫ్రెంచ్ చదివే వాళ్ళు 7. బట్ ప్రాబ్లంలో మనకి ఏమన్నాడు ఇక్కడ? ఫ్రెంచ్ మరియు ఇంగ్లీష్ రెండింటిని ఎంతమంది చదువుతున్నారు అంటే ఎంతమంది చదువుతున్నారండి? 3 చదువుతున్నారు. సో విచ్ ఆప్షన్ ఈస్ ద రైట్ ఆన్సర్ అండి? ఆప్షన్ 2 ఈస్ ద రైట్ ఆన్సర్ అండి. అంటే నేను ఎక్స్ప్లెయిన్ చేయడానికి టైం పడుతుంది కానీ బట్ ఇవన్నీ పిచ్చి ప్రాబ్లమ్స్ అండి. ఓకే, సో ఫాస్ట్గా మీరు సాల్వ్ చేసుకుంటూ వెళ్ళిపోవచ్చు, మీకు అర్థం అవ్వాలనే ఉద్దేశంతో. సో నేను ఇంత కొంచెం లెంతీగా చెప్తున్నానండి, బట్ ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ లో సో నాట్ రిక్వైర్డ్ అండి, ఇంత అవసరం లేదు. ఈజ్ క్లియర్ అండి ఆల్ ఆఫ్ యూ? నెక్స్ట్ ప్రాబ్లం చూద్దామండి. కింద ఇచ్చిన 3 తరగతుల మధ్య గల సంబంధంను తెలిపే చిత్రంను ఎంపిక చేయండి. ఓకే, సో చూడండి ఒకసారి. న్యాయాధిపతి, దొంగ, నేరస్తుడు. ఓకే, సో ఇప్పుడు చూడండి, దొంగ నేరస్తుడు అని ఒకటే కదండి. ఓకే, అంటే చూడండి ఒకసారి, దొంగ అండ్ నేరస్తుడు వీళ్ళిద్దరు ఒకటే కదా ఇక్కడ. సో ఈ పర్సన్ అంటే ఆల్ కదండి. సో ఎలా అంటే అందరూ దొంగలు నేరస్తులే, అందరూ దొంగలు నేరస్తులే, అందరూ నేరస్తులు దొంగలే అంటే అన్నీ అని వస్తుంది కదండి. ఆల్ అంటే అన్నీ అని వస్తుంది మనకి ఇక్కడ స్టార్టింగ్లో చెప్పాను. అంటే సో ఫర్ ఎగ్జాంపుల్, సో వీళ్ళని మనం దొంగలు అనుకుంటే వీళ్ళని మనం నేరస్తులు అనుకోవచ్చు అండి ఇక్కడ మనం. రైట్, సో నెక్స్ట్ న్యాయాధిపతులు అండి. అసలు న్యాయాధిపతులకి దొంగలకి ఏమైనా సంబంధం ఉందా అండి? లేదండి. అంటే వీళ్ళు ఏమనుకోవచ్చు మనం? న్యాయాధిపతులు అనుకోవచ్చు. అంటే వీళ్ళకి మధ్య ఎలాంటి రిలేషన్ ఉందా? లేదు. ఇలాంటి డయాగ్రామ్ ఉందండి మనకి, చూడండి ఒకసారి. సో ఎక్కడైనా ఉందా? ఎస్, ఆప్షన్ 3లో ఉంది మనకి. దెన్ ఆప్షన్ 3 ఈజ్ ద రైట్ ఆన్సర్ అండి. క్లియర్ కదండి? ఓకే, ఎస్. సో నెక్స్ట్ ప్రాబ్లం చూడండి ఒకసారి. భాషలు, ఫ్రెంచ్, జర్మనీ ఈ పదాల మధ్య గల సంబంధాలను తెలిపే వెన్ చిత్రాలను గుర్తించండి. ఓకే, ఎనీవన్ వాట్ ఈజ్ ఆన్సర్ అండి? భాషలు. ఈ ఫ్రెంచ్ అనేది కూడా లాంగ్వేజే. ఓకే, జర్మనీ అనేది కూడా ఒక లాంగ్వేజే. అంటే ఇవన్నీ ఎక్కడ ఉంటాయి? మొత్తం కలిపి భాషల్లో ఉంటాయి. ఓకే, భాషలు. సో ఫ్రెంచ్ ఉంటుంది అండ్ జర్మనీ ఉంటుంది. ఓకే, ఫ్రెంచ్ అండ్ జర్మనీ. సో ఇలాంటి డయాగ్రామ్ ఉందా అండి? ఎస్, ఆప్షన్ 3లో ఉంది మనకి ఇక్కడ. ఇక్కడ చూడండి, మళ్ళీ ఫ్రెంచ్కి అండ్ జర్మనీకి ఎలాంటి రిలేషన్ లేదండి. అవి 2 లాంగ్వేజ్, డిఫరెంట్ లాంగ్వేజెస్ అంతే, వాటికి సంబంధాలు ఏం లేవు అక్కడ. సో అందుకని విచ్ ఆప్షన్ ఈజ్ ద రైట్ ఆన్సర్ అండి? ఆప్షన్ 3 ఈజ్ ద రైట్ ఆన్సర్ అండి. ఈజ్ ఇట్ క్లియర్ గైస్ ఆల్ ఆఫ్ యూ? ఎస్. అండ్ కమింగ్ టు ద నెక్స్ట్ ప్రాబ్లం చూడండి ఒకసారి. 5th వన్. విద్యార్థులు టెన్నిస్ ఆటగాళ్ళు, క్రికెట్ ఆటగాళ్ళు
ఈ 3 పదాల మధ్య సంబంధాన్ని తెలిపే చిత్రంను గుర్తించండి. ఓకే, సో విద్యార్థులు, స్టూడెంట్స్, సో టెన్నిస్ ప్లేయర్స్, ఓకే, అండ్ క్రికెట్ ప్లేయర్స్ అండి. ఎనీవన్ గైస్, వాట్ ఇస్ ద ఆన్సర్ అండి? ఓకే, చూద్దామండి ఒకసారి రిలేషన్ చూద్దాం ఒకసారి. స్టూడెంట్స్ కొంతమంది సో టెన్నిస్ ఆడొచ్చు, ఓకే, అండ్ కొంతమంది క్రికెట్ కూడా ఆడొచ్చు. టెన్నిస్ ఆడేవాళ్ళు కూడా క్రికెట్ ఆడే పాసిబిలిటీ ఉంది కదండి. సో వీళ్ళందరూ ఎవరు? సో విద్యార్థులు అనుకుందాం. వీళ్ళందరూ సో టెన్నిస్ ఆటగాళ్ళు అనుకుందాం. వీళ్ళందరూ క్రికెట్ ఆడేవాళ్ళు అనుకుందాం. అంటే కొంతమంది విద్యార్థులు టెన్నిస్ ఆడొచ్చు, కొంతమంది విద్యార్థులు క్రికెట్ ఆడొచ్చు. క్రికెట్ ఆడేవాళ్ళు టెన్నిస్ ఆడొచ్చు, ఓకే, క్రికెట్ ఆడేవాళ్ళు విద్యార్థులు కూడా అవ్వచ్చు ఇక్కడ మనకి. అంటే అందరూ అని చెప్పలేమండి, కొంతమంది, సమ్. అంటే ఇలాంటి డయాగ్రామ్ ఏమైనా ఉందండి మనకి? ఎస్, ఆప్షన్ 2 ఈజ్ ద రైట్ ఆన్సర్ అండి. ఎందుకంటే అందరూ విద్యార్థులు క్రికెట్ ఆడొచ్చు అని చెప్పలేము మనం ఇక్కడ. కొంతమంది ఆడొచ్చు, రైట్. సో కొంతమంది టెన్నిస్ ఆడొచ్చు, రైట్. టెన్నిస్ ఆడేవాళ్ళు క్రికెట్ కూడా ఆడొచ్చు, క్రికెట్ ఆడేవాళ్ళు టెన్నిస్ కూడా ఆడొచ్చు అనమాట. సో అందుకని సో ఈ డయాగ్రామ్ మనకి ఆ రిలేషన్ మనకి రిప్రజెంట్ చేస్తుంది కాబట్టి సో విచ్ ఆప్షన్ ఈజ్ ద రైట్ ఆన్సర్ అండి? ఆప్షన్ 2 ఈజ్ ద రైట్ ఆన్సర్ అండి. సో నెక్స్ట్ ప్రాబ్లం చూద్దామండి. ఇక్కడ మనం భారతదేశం, హైదరాబాద్, ఆసియా ఖండాల మధ్య సంబంధాన్ని గుర్తించే చిత్రాన్ని ఎంపిక చేయండి. ఎనీవన్ అండి, వాట్ ఈజ్ ఆన్సర్ అండి? ఓకే, సో మనది ఆసియా ఖండం అండి. అంటే ఆసియా ఖండంలో ఏమేమి ఉంటుందండి మనకి? సో ఆసియా ఖండంలో భారతదేశం ఉంటుంది, ఓకే. సో ఈ భారతదేశంలో ఇండియా, అది హైదరాబాద్ ఉంటుందండి. అంటే సో ఇది మొత్తం, ఓకే, సో ఆసియా ఖండం ఇదంతా. సో ఇదేంటండి? ఇండియా. సో ఇదేంటండి? ఓకే, హైదరాబాద్. ఓకే, సో ఆసియా ఖండంలో భారతదేశం ఉంటుంది, భారతదేశంలో హైదరాబాద్ ఉంటుంది. అంటే ఇలాంటి డయాగ్రామ్ ఏమైనా ఉందండి? ఎస్, ఆప్షన్ 3 ఈజ్ ద రైట్ ఆన్సర్. క్లియర్ కదండి? ఎస్. నెక్స్ట్ ప్రాబ్లం చూద్దామండి. ఇక్కడ మనం పోస్ట్ గ్రాడ్యుయేషన్ మరియు వైద్యుడు కాకుండా ఉన్న మంచి వ్యక్తులు ఎంతమంది? ఎం అంటే ఓకే పోస్ట్ గ్రాడ్యుయేషన్, ఎల్ అంటే మంచి వ్యక్తులు, అండ్ ఎన్ అంటే వైద్యులు. ఓకే, సో టోటల్ ఎంతమంది ఉన్నారండి? ఎనీవన్ అండి, వాట్ ఇస్ ఆన్సర్? ఎనీవన్? ఓకే, సో ఎల్ అంటే మంచి వ్యక్తులు, మనకి మంచి వ్యక్తులు మనకి కావాలండి ఇక్కడ మనకి, రైట్. ఓకే, సో చూద్దామండి ఒకసారి. మంచి వ్యక్తులు మాత్రమే మనకు కావాలి. సో ఇక్కడ చూడండి, ఈ ఒక్కటి చూడండి, వీళ్ళెవరు? మంచి వ్యక్తులు. ఓకే, సో ఇంకా రిమైనింగ్ ఏమైనా ఉన్నాయండి మనకి ఇక్కడ? ఎందుకంటే ఇవన్నీ రిలేషన్స్ కలిపి ఉన్నాయి. సో ఇప్పుడు చూడండి, ఇదేంటి? పోస్ట్ గ్రాడ్యుయేషన్. ఓకే, నెక్స్ట్ ఈ సర్కిల్ ఏంటంటే ఇక్కడ సో వైద్యులు. సో ఇదొక్కటి మాత్రమే మనకి మంచి వ్యక్తులు ఉన్నారు కాబట్టి సో ఆప్షన్ 4 ఈజ్ ద రైట్ ఆన్సర్ అండి. అండ్ ఆన్సర్ ఏంటండి? 1 అని మీనింగ్ అండి ఇక్కడ మనకి, రైట్. ఎస్. అండ్ నెక్స్ట్ వన్ అండి, సూచన 8 నుంచి 9 వరకు. ఓకే, ఈ డయాగ్రామ్ని మనం యూజ్ చేయాల్సి ఉంటుంది మనం, రైట్. సో ఈ క్వశ్చన్ వచ్చేసరికి తెలంగాణలో పోలీస్ కానిస్టేబుల్ ప్రిలిమ్స్ 2016 క్వశ్చన్ అండి ఇది మనకి. ఓకే, నెక్స్ట్ చూద్దామండి ఇక్కడ మనం. సో ఎస్, సో నిక్కాచైన అధికారులు ఓకే, సో నెక్స్ట్ చూద్దామండి. 8, 9 2 క్వశ్చన్లు చూద్దామండి. 2 క్వశ్చన్లకి ఇది సేమ్ డయాగ్రామ్ అండి. సో ఈ క్వశ్చన్ వచ్చరికి సో తెలంగాణ పోలీస్ కానిస్టేబుల్ 2016లో అడిగిన క్వశ్చన్ అండి ఇది. ఓకే, చూద్దాం. ఎస్ అంటే నిక్కాచైన అధికారులు. నెక్స్ట్ టీ, ఓకే, పొడగరి అయిన అధికారులు. నెక్స్ట్ ఐ అంటే ఐఏఎస్ అధికారులు. ఓకే, సో చూడండి ఒకసారి మనం ఇక్కడ ప్రాబ్లం అని ఏం కావాలి ఇక్కడ? 8th 1లో పొడగరి కాని నిక్కాచైన ఐఏఎస్ అధికారులు సంఖ్య. ఎనీవన్ అండి, వాట్ ఈస్ ఆన్సర్ అండి? మీరు చూడగానే ఆన్సర్ చెప్పేయచ్చండి. ఓకే, ఎనీవన్? సో చూడండి ఒకసారి మనకి ఎలా ఉండాలి? పొడగరి కాని నిక్కాచైన. ఓకే, సో ఇక్కడ చూడండి ఒకసారి, నిక్కాచైన అంటే ఎస్ ఉండాలి. వీళ్ళందరూ ఎవరు? నిక్కాచైన వాళ్ళు. ఓకే, అండ్ నెక్స్ట్ మనకి ఐఏఎస్ అధికారులు. ఐ అంటే ఐఏఎస్ అధికారులు. సో నిక్కాచైన అండ్ ఐఏఎస్ అధికారులు అంటే ఎంతమంది ఉన్నారు ఇక్కడ? 6 ఉన్నారు. అంటే విచ్ ఆప్షన్ ఈజ్ ద రైట్ ఆన్సర్ అండి? ఆప్షన్ 3 ఈజ్ ద రైట్ ఆన్సర్ అండి. మీరు కొంచెం క్లియర్గా అబ్జర్వ్ చేయండి, ఆటోమేటిక్గా మనకి ఆన్సర్ వచ్చేస్తుందండి మనకి ఇక్కడ, రైట్ అండి. నెక్స్ట్ చూద్దామండి. 9వ క్వశ్చన్ చూడండి. ఐఏఎస్ అధికారులు కానీ ఓకే పొడగరి మరియు
నిక్కాచైన అధికారుల సంఖ్య. ఐఏఎస్ అధికారులు కాకూడదంట వాళ్ళు. ఓకే, ఐఏఎస్ అధికారులు కాకూడదు, బట్ ఏమవ్వాలి మనకి ఇక్కడ పొడగరి మరియు నిక్కాచైన. ఓకే, పొడగరి మరియు నిక్కాచైన అంటే వీళ్ళే కదండి, ఎందుకంటే నిక్కాచైన వాళ్ళు వీళ్ళు అండ్ పొడగరైన వీళ్ళు అనమాట. వీళ్ళ మధ్య రిలేషన్ ఏముంది ఇక్కడ, ఇది 2 అండి. అండ్ విచ్ ఆప్షన్ ఈజ్ ద రైట్ ఆన్సర్ అండి? ఆప్షన్ 4 ఈజ్ ద రైట్ ఆన్సర్ అండి. ఈజ్ ఇట్ క్లియర్ గైస్ ఆల్ ఆఫ్ యూ? ఎస్. ఓకే, సో ఓకే, నెక్స్ట్ ప్రాబ్లం చూద్దామండి. ఇక్కడ మనం ఒక విందులో చేపలు మాంసం వడ్డించారు. కొందరు చేపలు మాత్రమే తినగా మరికొందరు మాంసం మాత్రమే తింటారు. అంతేకాక ఈ రెండింటిని అంగీకరించని శాకాహారులు కొందరు ఉన్నారు. మిగిలిన వారు రెండింటిని తింటారు. ఈ పరిస్థితిని ప్రతిబింబించే సరైన చిత్రరూపం ఏది? ఓకే, సరైన చిత్రరూపం ఏది? ఎనీవన్ గైస్, వాట్ ఈస్ ద ఆన్సర్ అండి? విచ్ ఆప్షన్ ఈజ్ ద రైట్ ఆన్సర్? ఎస్. ఇక్కడ చూడండి, మనకి ఒక విందులో ఇవి చేపలు అనుకుందామండి, ఇక్కడ మనం ఫిష్ అనుకుందాం ఇక్కడ. ఓకే, చేపలు మరియు మాంసము, మీట్. ఓకే, సో కొందరు చేపలు మాత్రమే తినగా మరి కొందరు మాంసం మాత్రమే తింటారు. అంటే కొందరు మాత్రమే, ఈ ఏరియా ఇది కొంతమంది అనండి, అంటే కొంతమంది మాత్రమే, అందరూ కాదు, అందరూ అంటే కొంతమంది చేపలు మరియు మాంసం తినేవాళ్ళు ఉంటారు అన్నమాట, ఈ ఏరియా అనమాట ఇది మొత్తం. ఓకే, సో నెక్స్ట్ ఏమన్నాడు ఇక్కడ, శాకాహారుడు అన్నారు. అంటే అసలు వీళ్ళకి సంబంధం లేని వాళ్ళు, ఫిష్ తినరు వాళ్ళు అండ్ మాంసం కూడా తినరు, వీళ్ళని శాకాహారులు. అంటే వీటికి ప్రతిబింబించే ఇలాంటి డయాగ్రామ్ ఏమైనా ఉందండి? ఎస్, ఆప్షన్ 1 ఈజ్ ద రైట్ ఆన్సర్. ఈజీ క్లియర్ అండి. అంటే ప్రాబ్లమ్ని మీరు కొంచెం క్లియర్గా చదవండి, ఆటోమేటిక్గా మీకు ఆన్సర్ వస్తుందండి ఇక్కడ మనకి. రైట్, నెక్స్ట్ అండి, నెక్స్ట్ ప్రాబ్లం చూద్దాం. ఇక్కడ అన్ని జ్యామితీయ చిత్రాలలోనూ ఉన్న సంఖ్య. ఓకే, అన్నిట్లో కామన్గా ఉన్న నంబర్ ఏంటో మనం ఫైండ్ అవుట్ చేయగలిగితే చాలండి ఇక్కడ మనకి. అంటే సో ఇక్కడ చూడండి, మనకి ఇక్కడ ఈ ట్రయాంగిల్లో ఉండాలి, సో దీంట్లో ఉండాలి అండ్ ఈ సర్కిల్లో ఉండాలండి ఇక్కడ మనకి. సో కామన్గా ఏముందండి ఇక్కడ మనకి? ఎస్, ఇక్కడ చూడండి 3 మాత్రమే మూడిట్లో, 3 డయాగ్రామ్స్లో కామన్గా ఉంది. అంటే విచ్ ఆప్షన్ ఈజ్ ద రైట్ ఆన్సర్ అండి? ఆప్షన్ 4 ఈజ్ ద రైట్ ఆన్సర్. ఓకే, మీరు కనుక కొంచెం క్లియర్గా అబ్జర్వ్ చేసి క్వశ్చన్ని కానీ ప్రాపర్గా చదివితే చాలండి, వెన్ డయాగ్రామ్ ప్రాబ్లమ్స్ అనేవి మనం ఈజీగా సాల్వ్ చేసుకుంటూ వెళ్ళిపోవచ్చు అండి.